నమస్తే, నేను డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి, ఆర్థోపెడిషియన్. ఈ మధ్య ఓపీడీకి ఎక్కువ మంది ఫీవర్ తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ తో వస్తున్నారు. దీన్ని పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాం. అంటే చికెన్ గున్యా, డెంగ్యూ, ఫ్లూ ఇలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు మన బాడీ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వాటికి అగనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ యాంటీబాడీస్ కి మన ఇమ్యూన్ సిస్టమ్ కి జరిగే వార్ లో కొన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి అవి జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ కలుగు చేస్తాయి అనమాట. సో ఈ పేషెంట్స్ కి జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్, జాయింట్ స్టిఫ్నెస్, ఒళ్ళంతా నీరసంగా ఉండడము ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొద్ది మందికి ఫీవర్ వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి, కొద్ది మందికి మాత్రము కొద్ది వారాల పాటు, కొన్ని నెలల పాటు సివియర్ గా ఉంటుంది అనమాట. అయితే ఇది వచ్చినప్పుడు మనము ఫస్ట్ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది తగ్గిపోతుంది. అవేంటంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హైడ్రేషన్ టు ద బాడీ. సెకండ్ థింగ్, మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, అంటే మంచి ఆహారం. ఒకటి, మంచి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తినడము, యాంటీ ఆక్సిడెంట్ ఉండే ఫుడ్స్ తీసుకోవడము, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ టర్మరిక్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫోర్త్, జెంటిల్ ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. వీటితో పాటు విటమిన్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే విటమిన్ డి, కాల్షియం అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే సింపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని చూడొచ్చు. వీటితో తగ్గితే ఓకే, తగ్గకపోతే మీరు ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.